ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, ఇప్పుడు రీసెంట్గా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి కదా. పెరగడం అంటే మరి 95, 98 అంటే పెరగడమే, మహిళలకి ముఖ్యంగా చూసుకుంటే. చాలామంది ఆడవాళ్ళు అన్ని విషయాలు తెలివైన వారు అంటారు కదా. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు ఏంటంటే తగ్గినా పెరిగినా మేము ఎక్కడ తగ్గం అన్నట్టుగా ఏదో ఒకటి కొనుక్కోవాలి అని 1 గ్రామ్ గోల్డ్ వైపు వెళ్ళిపోతున్నారు. అంటే మగవాళ్ళు అనుకుంటారు, బంగారం రేటు పెరిగింది కదా, ఇప్పుడేం అడగర్లే వీళ్ళు గోల్డ్ కొనమని మనల్ని అనుకుంటారు. కానీ మేము ఎక్కడ తగ్గము అన్నట్టుగా 1 గ్రామ్ గోల్డ్ కానీ 14 క్యారెట్స్ కానీ 18 క్యారెట్స్ కానీ దాని వైపు ఎక్కువగా వెళ్ళడం మనం చూస్తున్నాం. ఎంతో కొంత తగ్గుతుంది కదా, తక్కువలో వస్తుంది కదా అని. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ గురించి ఏం చెప్తారు మీరు? సో ఆడవాళ్ళు తగ్గేదేలే అంటారు మీరు. అంతే. చాలా చాలా అంటే విశ్లేషించాలంటే నవీన గారు అబ్సల్యూట్లీ ట్రూ అనమాట. ఎందుకంటే ఒక్కటి మైండ్లో ఏదైనా డిసైడ్ చేసామా, సో ఆ గోల్డ్ మెటల్ పరంగా పక్కన పెట్టండి, ఒక్క ఇమాజినేషన్ త్రూనే నేను అలానే కనిపించాలి అండ్ నాకు నచ్చిన డిజైన్ అనేది మనసులో పడిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే తరచుగా అదే రిపీటెడ్గా ఆ థాట్స్ వస్తూ ఉంటాయి. అండ్ గోల్డ్ ప్రైస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏం చేశారంటే, నాకు నగ కావాలి కానీ డిజైన్ కానివ్వండి సేమ్ ఉండాలి, ధర అంత పెట్టలేను, అలాంటప్పుడు ఆల్టర్నేట్ ఏంటి అనే ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది నవీన గారు. ఇక్కడ ఆల్టర్నేట్ ఏంటి అంటే ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ అండ్ తర్వాత సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ కోటెడ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఎక్కువ మంది ధరిస్తున్నారు. సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ బట్ గోల్డ్ కోటెడ్ అన్నమాట. సో ఇలా కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇది ఎంతవరకు చూడొచ్చు అంటే ఎవరెవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. సో ఎవరికైతే నగలు ఎక్కువ పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో అండ్ తర్వాత సో ఖచ్చితంగా నేను ప్రెటీగా కనిపించాలి, ఒక మ్యారేజ్ కానివ్వండి ఫంక్షన్ కానివ్వండి అన్న వాళ్ళందరూ దీనికి ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటారు నవీన గారు. సో ఇది మరి బెనిఫిటా అని ఆలోచిస్తే ఒక రకంగా చెప్పుకోవాలంటే యాజ్ ఏ ఉమెన్గా సో మనసుకి నచ్చింది ఫస్ట్, దానికి మనం వెల కట్టలేమంటారు కదా. సో మీరు అందులో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది పక్కన పెట్టి నేను అనుకున్నది సాధించాలి అక్కడ. అంటే నాకు అనుకున్నాను ఇది కొనాలంతే. సో అది గోల్డా సిల్వరా లేకపోతే ఇమిటేషన్ జ్యువెలరీనా అది సెకండరీ. అలాంటప్పుడు ఫస్ట్ ప్రాంతాల వారుగా చూసుకుంటే నవీన గారు, సో బందర్ మచిలీపట్నం ఈజ్ అ ఫేమస్ ఫర్ దట్. చాలా వరకు అక్కడ నుంచి డిజైన్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అక్కడ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అక్కడి నుంచే పర్చేసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ తర్వాత పంచలోహాలు అంటారు కదా, సో స్కిన్కి చాలా మంచిది అది ధరిస్తే. సో అలాంటివి కూడా అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి కాబట్టి కొనుగోలు అక్కడి నుంచి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య విన్నాను రష్ కూడా ఎక్కువ అవుతుంది, వాళ్ళ బిజినెస్ కూడా కొంచెం బాగుంది అని కూడా. సో ఇక్కడ గమనిస్తే అంటే సామాన్యులు సో ఒక గోల్డ్ ప్రైజ్ పెరగడం ద్వారా ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతున్నారు. అంటే దే ఆర్ మెంటలీ షిఫ్టింగ్ టు అనదర్ మెటల్. కానీ వాళ్ళ బిజినెస్ మంచిగా గ్రో అవుతుంది కదా, దీనికి కూడా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఒక్కదానికే స్టిక్ అవ్వి సో నేను ఏడుస్తూ ఇంకా తర్వాత బాధపడుతూ అలానే మన లైఫ్ గడపకుండా అనుకున్నది కూడా సాధించాము ఇక్కడ. అండ్ తర్వాత నాకు ఉన్నంత వరకే నేను డబ్బులు పెట్టాను అండ్ తర్వాత నేను ఏదైతే విష్ అనుకున్నానో అది కంప్లీట్ అయింది, ఫుల్ఫిల్ అయ్యింది, ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఇక్కడ దక్కుతుంది అనమాట. ఇదే కాదు మేడం, కాస్ట్ పరంగానే కాకుండా ఇంకా ఏంటంటే మనం లేడీస్ చూసేది ఏంటంటే మోడల్స్, జ్యువెలరీలో డిజైన్స్ చూస్తాం బాగా. అలా చూసుకున్నా కూడా మనకి గోల్డ్ 22 క్యారెట్స్లో చూసే గోల్డ్లో ఆర్నమెంట్స్ డిజైన్స్ కంటే ఇందులో మనకి చాలా డిజైన్స్ ఉంటున్నాయి. రీసెంట్గా నేను కూడా విజిట్ చేశాను, కొన్ని స్టోర్స్ విజిట్ చేసినప్పుడు డిఫరెంట్ డిజైన్స్ అనమాట. అవి మనకి ఇక్కడ దొరకవు మళ్ళీ. సో అది కూడా ఒక ప్లస్ అనుకోవచ్చు కదా. డిజైన్స్ అన్నారు మీరు, సో చెప్పాను కదా నేను డిజైన్ మూలానే ఇప్పుడు చాలా వరకు మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి, సో జిఎస్టీ కానివ్వండి, దీనికి అన్నిటికీ కారణం ఏంటి, నాకు నచ్చిన డిజైన్ అక్కడ ఉంది, లేకపోతే అక్కడ విజువల్గా ఉంది షాప్లో, సో ఆ పర్టికులర్ డిజైన్ మాత్రమే కావాలి. ఇలాంటి ఒక డెసిషన్ మూలానే ఎక్కువ ఆర్నమెంట్స్కి వెళ్తున్నారు మహిళలు. అలాంటప్పుడు మీరు ఒక ప్రాఫిటా లాసా ఆ పరంగా చూసుకుంటే డిజైన్స్కి వెళ్ళారనమాట.
నాకు అంటే రాళ్ళు అంటారు కదా, సో స్టోన్స్ తీసేస్తే దాని వాల్యూ మాత్రం యాడ్ చేస్తారు, రిటర్న్ ఇచ్చినప్పుడు స్టోన్స్ వాల్యూ అనేది ఇంక్లూడ్ చేయరు. సో ఇవన్నీ ఉంటాయి, కానీ నాకు నచ్చిన నగ నాకు కావాలి అన్న మూలానే మీరు ధరలు ఎక్కువ చెల్లించాల్సిన వస్తుంది అనమాట. సో ఇక్కడ డిజైన్స్ పరంగా చాలా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనకు, సో ఇమిటేషన్ జ్యువెలరీలో. అండ్ తర్వాత నాకు నచ్చిన డిజైన్ నేను డిజైన్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదో చూశాను అక్కడ పార్టీలోనా లేకపోతే సమ్ యూట్యూబ్ ఆర్ సంథింగ్ ఫంక్షన్లో చూశాను, అది ఎగ్జాక్ట్ నాకు సేమ్ కావాలి అంటే కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు తీసుకొని చేసిస్తున్నారు కూడా. సో అందుకనే ఎస్పెషలీ చాలామంది మహిళలు వాటికి షిఫ్ట్ అవుతున్నారు నవీన గారు. సో జవేద్, ఇక్కడ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది 1 గ్రామ్ ఇమిటేషన్ గోల్డ్. రీసెంట్గా మనం వీడియోస్లో మాట్లాడుకున్నాం, బంగారం పోయిందని మహిళలు సూసైడ్ చేసుకోవడం. ఒక పెద్ద ఆవిడైతే చాలా బాధపడుతుంది, నేను కష్టపడి సంపాదించిన బంగారం ఇది పోయింది అని చెప్పేసి. మరి ఇలా 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటే రేపొద్దున అది థెఫ్ట్ అయినా కూడా అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదనుకోవచ్చేమో. చాలా మంచి అంటే మహిళలు ఏదైనా ఐడియా ఆలోచిస్తే ఇది చాలా తెలివిగా ఉంటుంది కదా మేడం, అంటే అలా కూడా ఆలోచించవచ్చుగా వీళ్ళు. అవును, అంటే ఇక్కడ ఫస్ట్ మీరు సేఫ్టీ సెక్యూరిటీ అని ఆలోచించాల్సిన పనే ఉండదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఊర్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా మీరు క్యారీ చేయొచ్చు. అండ్ అది పోతే కూడా ఇంకొకటి కొనొచ్చులే అనే ధీమా కూడా ఉంటుంది. కాబట్టి యువర్ ట్రూ నవీన గారు. జవేద్ గారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ క్లాసెస్ గురించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నవీన గారు. సో ఎవరైనా సరే బిజినెస్ కొరకు అండ్ రెజిన్ ఆర్ట్ కొరకు, అండ్ ఇంకా చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ అని ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా ETF ఎక్కడ పెట్టచ్చు, ఎంతవరకు పెట్టచ్చు అనేది కూడా ఇక్కడ తెలుపుతాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.